హలో ఆల్, వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. కొత్తదేం కాదనుకోండి, పాతదే మీ అందరికీ బాగా తెలిసిందే. అదేంటో చూద్దామా? సాంప్రదాయ కుటుంబాలలో తల్లులు తమ పిల్లలకు భోజనం తినిపించేటప్పుడు లేదా తమ మాట విననప్పుడు బూచాడు వచ్చి నిన్ను ఎత్తుకపోతాడు అని పిల్లలకు చెప్తుంటారు. బూచాడు, ఈ మాట వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? చీకటి, పెద్ద శరీరం, కోపంగా ఉన్న కళ్ళు మిమ్మల్ని చూస్తున్నట్టు, ఒక వింత వ్యక్తి, భయంకరమైన వ్యక్తి మిమ్మల్ని కోపంగా చూస్తున్నట్టు. అవునా? ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం కదా. ఒక చిన్నపాటి భయం స్టార్ట్ అవుతుంది కదా. ఇవన్నీ మనం ఎలా ఊహించుకోగలుగుతున్నాం? ఎప్పుడో ఎక్కడో ఎవరో మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో వీటిని ఫీడ్ చేశారు. అన్కాన్షియస్లీ మనం వీటన్నిటిని మన బ్రెయిన్లో ఫీడ్ చేసుకున్నాం. దీనినే మనం బూచాడు ఫోబియా అని అందామా? ఇది అర్థం కావడం కోసం ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఈ కథ వినడం ద్వారా లోతుగా వెళ్ళి బూచాడు ఫోబియా అంటే ఏమిటి, మరియు దాని ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీనా ఒక 10 సంవత్సరాల అమ్మాయి. ఒక టౌన్లో ఒక అపార్ట్మెంట్లో తన పేరెంట్స్తో కలిసి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీనా తన మాట వినని ప్రతిసారి, హోంవర్క్ చేయని ప్రతిసారి, భోజనం చేయని ప్రతిసారి మీనా తల్లి చీకటి నుండి ఒక బూచాడు వస్తాడు, నువ్వు మాట వినకపోతే నిన్ను ఎత్తుకపోతాడు అని ఇలా ప్రతిసారి ఏదో ఒక కథ చెబుతూ మీనాను పెంచసాగింది. ఒకనాడు రాత్రి 8 గంటల సమయంలో మీనా తల్లి వంటగదిలో వంట చేస్తూ ఉంది. ఆ సమయంలో మీనా వంటగది గుమ్మం దగ్గర నిల్చుని గాబరా పడుతూ నిల్చుని ఉంది. అప్పుడు మీనా, అమ్మా ఒక్కసారి ఇటురా అని పిలిచింది. నేను వంట చేస్తున్నాను, బిజీగా ఉన్నాను అని సమాధానం చెప్పింది మీనా తల్లి. వెంటనే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ మీనా బాగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె తల్లి మీనాని దగ్గరికి తీసుకొని ఓదార్చింది. మీనాను ఇలా అడిగింది, మీనా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. మీనా తన తల్లి చెయ్యి పట్టుకొని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అమ్మ నాతో లోపలికి రా, నాకు భయంగా ఉంది అని చెప్పింది. మీనా తల్లి, మీనా నువ్వు పెద్దదానివి అయిపోయావు, నువ్వు సొంతంగా అన్ని పనులు చేసుకోవాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది. అప్పుడు మీనా, అమ్మా నేను పగటిపూట అన్నీ చెయ్యగలను, కానీ చీకటిని చూడగానే లోపల భయంగా ఉంటుంది. నా స్నేహితులు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను చాలా నిరాశపడుతున్నాను. చీకటిని చూడగానే నేను ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను, ఏమీ చెయ్యలేకపోతున్నాను అని ఏడుస్తూ బాధతో చెప్పింది. ఇది విన్న మీనా తల్లి ఎక్కడో తప్పు జరిగింది అని ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి మీనా తల్లి తనను జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది. రాత్రి వేళల్లో మీనా నిద్రపోకపోవడం, పక్క తడపడం, కలవరించడం, ఉలిక్కిపడడం, ఒంటరిగా ఎక్కడికి పోలేకపోవడం, కొత్త వ్యక్తులు ముందు భయపడుతూ ఉండడం, ఇలా చాలా గమనించింది. మీనా తల్లి తను చేసిన తప్పేమిటో గుర్తించింది.
బూచాడు ఫోబియా. ఇది ఎలా ఉంటుందో ఈ కథలో విన్నారు కదా. మరి అసలు చీకటికి భయపడకూడదు అని అంటారు కదా. ఎందుకు చీకటికి అంత ఇంపార్టెన్స్? దానివల్ల ఉపయోగం ఏమిటి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.